బరాబర్ గెలుస్తారు అనేసి మామూలుగా చెప్పలేదు. కానీ తీరా చూస్తే తిరిగేస్తే 151లో 5 అంకెను తీసేసి 11కి ఇచ్చిరానంటే మీరు దానికి అగ్రీ అవుతున్నారు? ఇక రాజకీయాల లోపల గెలుపు ఓటమి అనేది సహజం. మనం చూసినాం తమిళనాడులో జయలలితకు 2 సీట్లు గెలిస్తే కరుణానిధికి మిగతా సీట్లు వచ్చినాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత చూస్తే కరుణానిధికి 2 సీట్లు వస్తే జయలలితకు మొత్తం వచ్చినాయి. రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజం. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు చూస్తే ఇక్కడ కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, మొత్తం మీద భారతదేశం మొత్తము జరిగిన దాని మీద కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో వస్తున్నాయి. కొన్ని పెద్ద పెద్ద వ్యవస్థలు, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా చెప్తుంది ఏంటంటే ఈ ఈవీఎంలలో ఏదో అయ్యిందంటారు. కానీ అది వాస్తవమా కాదా భగవంతునికి ఎరకం. ఈరోజు కాకుండా రేపైనా, రేపు కాకుండా ఎల్లుండి బయటకు వస్తుంది. ఎట్లా బయటకు వస్తుంది అంటే ప్రతిసారి చర్చించుకుంటూనే ఉన్నారు ఈవీఎంల గురించి. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచినప్పుడు కూడా ఈవీఎంలో ఏదో మొదలు జరిగిందన్నారు. ఇప్పుడు మళ్ళీ 11 సీట్లకు పరిమితమైనప్పుడు ఏదో అంటున్నారు. ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందా? నేనేదో తప్పించుకోవడానికో లేకపోతే అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు ఇంకో వ్యతిరేకంగా మాట్లాడడానికి చెప్పే మాట కారణం కాదు అది. తిరుపతి ఎంపీ గెలిచిండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్క ఎమ్మెల్యే గెలవలే. మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఏదో 5 సార్లు ఎంపీ అయిందో, ఒక సామాన్య డాక్టర్ రెండోసారి ఎంపీకి నిలబడితే తిరుపతిలో ఒక ఎమ్మెల్యే గెలవకుండా ఎంపీ గెలిచాడు. కడపకు వచ్చే వరకు 2 ఎమ్మెల్యేలు గెలిచి ఎంపీ గెలిచాడు. సరే రాజంపేటలో 3 ఎమ్మెల్యేలు గెలిచి ఎంపీ గెలిచాడు. అక్కడ కోనసీమలో 2 ఎమ్మెల్యేలు గెలిచి ఎంపీ గెలిచారు. అంటే ఇది ఎక్కడనో కొంత పొరపాటు జరిగింది. అది వాస్తవమా కాదా అనేది కాలం నిర్ణయం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు, ఇన్ని ఇబ్బందులు పడిన తర్వాత కూడా 40% ఓట్లు వచ్చినాయి. ఇందులో ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేదు. ఇంకా 10% ఓట్లల్లో కూటమి ఒకటి గెలిచినందుకు రావచ్చు. అది మనం అంత ఈజీగా కొట్టేయవలసింది కాదు. కూటమిలో భారతీయ జనతా పార్టీకి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. కూటమిలో మరి ఎంత వాళ్ళ బలం ఎంత ఉపయోగపడదో తెలియదు. ఒకవేళ రామ మందిరంది అయోధ్యలో నడవకున్నా ఆంధ్రప్రదేశ్లో నడిచిందో ఏమో, తెలంగాణ నడిచింది. ఇవన్నీ ఉండొచ్చు. ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది. పార్టీ లోపల చర్చ జరుగుతుంది, నాయకుల లోపల చర్చ జరుగుతుంది. గ్రామాలలో ఉన్నటువంటి కరుడు గట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ప్రజల లోపల చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లో చూసినా అది వాస్తవం కూడా నేను తెలుసుకున్నా. హిందూపూర్లో ఒక డివిజన్లో ఒక కౌన్సిలర్ దాంట్లో మున్సిపాలిటీలో 804 ఓట్లు పోలైతే 1 ఓటు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఆ కౌన్సిలరు 2014 వైఎస్ఆర్సీపీ, 2019 వైఎస్ఆర్సీపీ, ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలరు. వాళ్ళ ఇంట్లోనే 8 ఓట్లు ఉన్నాయి, 1 ఓటు మాత్రమే వచ్చింది. అంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా వ్యతిరేకించారు. అదే 801 ఓటుకు 1 ఓటు వచ్చిందంటే 800 మంది వ్యతిరేకించిర్రా? దీంట్లో ఏమైనా గూడుపుటాని జరిగిందా? ఇట్లా కోకొల్లలు. అవునులేండి, కోకొల్లలు జరిగినాయి. మా ఎమ్మెల్యేలను కూడా 1-2 ఎమ్మెల్యేలను కొత్తగా అయిన వాళ్ళను ఒక 4 గంటలు ఎలక్షన్ ఆపి, రిజల్ట్ ఆపి, నీకు 50 కోట్లు ఇస్తాం, 100 కోట్లు ఇస్తాం, ఇవన్నీ బయటకు వస్తాయి రేపు పొద్దున. అంటే ఎవరి మీదనో వేసి అబండాలేసి తప్పుకునేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మంచి పునాదులతో ఉన్న పార్టీ, అది కార్యకర్తలతో ఉన్న పార్టీ. అది 2009 నుంచి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడి ఉన్నోళ్ళు నాయకులు ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు ఇక్కడ పోయిర్రేమో, కానీ కార్యకర్తలుగా వాళ్ళని అభిమానించే ప్రతి కార్యకర్త 199% మంది జగన్మోహన్ రెడ్డి ఎంబడే ఉన్నారు ఇప్పటికి కూడా. కొంత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కరోనా వలన, ఇంకో పరిస్థితుల వలన, లేకపోతే కోర్టులతో ఇబ్బందులు పడుకుంటూ, ఎలక్షన్ కమిషన్ తోటి ఇబ్బంది పడుకుంటూ ఆ ప్రభుత్వాన్ని నడపడమే ఒక ఘనకార్యమైంది ఆయనకు. అట్లా కార్యకర్తలకు కొంత దూరం ఉన్న మాట వాస్తవం. కార్యకర్తలు ఎంత దగ్గరకు వచ్చినా ఈయన కొంత దూరం ఉన్న మాట వాస్తవం. అది ఇవాళ అది జరగకుండా చూసుకునేటటువంటి అవసరం ఉన్నది.